రేపు సెప్టెంబర్ 9th నుంచి సెప్టెంబర్ 28th వరకు ఏషియా కప్ జరగబోతోంది కదా. దాని తర్వాత విత్ ఇన్ 1 వీక్లోనే మనకి వెస్టిండీస్తో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరగబోతోంది. అయితే మరి అంత ముందు చూసుకుంటే మనకి T20లో ఇటువైపు యశస్వి జైస్వాల్ని అలాగే శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టేశారు కదా. సో వాళ్ళిద్దరు ప్లేస్లో చూసుకుంటే ఎవరిని సంజు శాంసన్ని తీసుకొచ్చారు, అభిషేక్ శర్మని ఆడిచ్చారు. అది వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారనుకోండి, మరి వీళ్ళ మీద వర్క్లోడ్ ఎక్కువ పడుతుందని చెప్పేసి వాళ్ళని పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఫామ్ చూసుకుంటే జైస్వాల్ది అలాగే శుభ్మన్ గిల్ది వీళ్ళిద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్నారని చెప్పేసి రేపు జరగబోయే ఏషియా కప్కి వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసి ఓపెనర్లుగా పెట్టాలని చెప్పేసి సెలెక్టర్స్ అయితే ట్రై చేస్తున్నారనమాట. అయితే మరి ఇక్కడ ఆ నెంబర్ 3 స్పాట్ ఉంది కదా, ఆ నెంబర్ 3 స్పాట్లో ఎవరు ఆడాలా? మరి టాప్ ఆర్డర్ మంచిగా కొలాప్స్ అవ్వకుండా ఉంటే మాత్రమే మరి మన టీం గెలవడానికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. అయితే మరి ఆ నెంబర్ 3 స్పాట్లో మనకి ఐపీఎల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన సాయి సుదర్శన్, దాని తర్వాత మొన్న ఆల్రెడీ ఇంగ్లాండ్ సిరీస్లో కూడా చూసాం కదా, పర్లేదు అనిపించాడు. సో అందుకని చెప్పేసి అతని ఫామ్ కూడా మంచిగా ఉందని మరి ఇప్పుడు ఏషియా కప్ కూడా అతన్ని సెలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. మరి ఏషియా కప్లో అతను పర్ఫార్మెన్స్ చేస్తాడా, అతన్ని సెలెక్ట్ చేస్తారంటే మరి ఏషియా కప్లో ఏకంగా 17 మెంబర్స్ స్క్వాడ్ని అయితే అనౌన్స్ చేయబోతున్నారు. మరి ఈ 17 మెంబర్స్లో సాయి సుదర్శన్ ఇంక్లూడ్ చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు. సో మరి ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ 3 చేంజెస్ అయితే చేసే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది.